హెల్దీ రాగి దోశ మీకు కావాలా? అయితే ప్రాసెస్ చెప్పమంటారా? ఓకే, చెప్పేస్తాను. ఫస్ట్ ఒక చిన్న గ్లాస్లో మినపగుళ్ళు తీసుకొని ఒక 3 to 4 hours నానబెట్టేసుకొని ఈవినింగ్ మిక్సీ వేసేసుకున్నాను. అదే మినపిండిలో రాగి పిండి తీసుకున్నాను అనమాట. సేమ్ గ్లాస్తో 3 glasses రాగి పిండి తీసుకొని మినపిండిలో కలిపేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి కలిపేసి వదిలేసాను. నైట్ అంతా వదిలేసాను. పొంగుతుందో లేదో అనుకున్నాను. పొద్దున్నే చూస్తే పొంగింది, చక్కగా బాగుంది. ఇంకా దాన్ని కలిపేసి ఇలా దోశలాగా వేసేసాను. ఎంతో కొంత హెల్దీ ఫుడ్ అయితే తీసుకున్నట్టు అవుతుంది కదా. పొద్దున్నే ఉప్మాలు వాటన్నిటికంటే ఇది బెటర్ ఏమో అనిపించింది. చూద్దాం, మా పిల్లలకి కూడా నచ్చింది అంటే మా బావకి పిల్లలకి డైలీ ఇదే చేస్తాను. రాగి పిండి మంచిది కాబట్టి, ఐరన్ రిచ్ కాబట్టి సో మంచిదని అనుకొని ఇలా చేద్దామని డిసైడ్ అయిపోయి ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. ఇంకొంచెం ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది. ఈరోజు అయితే మా అందరికి వచ్చింది మార్నింగ్, ఇంకా కొంచెం ఉంది. ఈవినింగ్ టైంలో తింటే సరిపోతుంది, అయిపోతుంది. ఇంకా ఇదన్నమాట రాగి పిండి దోశ. హెల్దీనే కదా. ఇంతకీ బాగుందో లేదో మీరే చెప్పండి చూసి. ఇంతకుముందు ఇంకా రాగులు, సజ్జలు, జొన్నలు ఈ 3 కలిపి మినప్పప్పుతో పోసేదాన్ని. ఇప్పుడు ఇంకా అలా చేయట్లేదు. ఓన్లీ రాగి పిండితో మాత్రమే చేయాలని అనుకొని ఇలా ట్రై చేశాను. అట్టు వస్తుందో లేదో అనుకున్నాను ప్యాన్ మీద, కానీ చక్కగా వచ్చింది. పర్లేదు, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే ప్రాసెస్ చేసుకోండి. హ్యాపీగా హెల్దీగా దోశలు తినేయండి. ఎన్ని కావాలంటే అన్ని, దోశ మీద దోశ.